మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఈ లోకంలో మమ్మలను ప్రత్యేకపరచుకొని ఏర్పరచుకొని పిలుచుకొని అయ్యా మీ రాజ్య వారసులుగా పౌరులుగా పాపశాపల నుంచి విడిపించి నీతిమంతులుగా తీర్చి తండ్రి నాయన అబ్బాని పిలిచే భాగ్యాన్ని ఇచ్చి అయ్యా ఇదిగో మమ్మలను భయపడకుడి నేనున్నానని ధైర్యపరిచి నడిపిస్తున్న తండ్రి మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ దిన పునరుత్థాన దినమును మా ప్రభువా మేమందరం కూడుకొని ఆరాధించుటకు కీర్తించుటకు వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకిచ్చిన శ్రేష్టమైన ఈ పునరుద్ధాన దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇంకా వస్తున్న వారు నాయన వారు నాయన ఆ యొక్క అడ్ల ఆటంకాలు తొలగించి త్వరగా రావడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. సమస్తమును మీరుండి నడిపించండి నాయన. మీ అధ్యక్షులను నడుచుటకు నాయన మీ ఆత్మ నడిపింపు మమ్మల్ని ఒప్పు చెప్పుకుంటున్నాం. పాటలు పాడుతుండగా స్వరంలో వాక్యమైన దేవా మాట్లాడు. సమస్తములో మీరయుండి నడిపించి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దిన ఆరాధన అంతటి మీరు అధ్యక్షత వహించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేను ఎదురు చూస్తుంటాను. పాటల పుస్తకంలో 470వ పాట. మన పాటల పుస్తకంలో ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో నాశతీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో నాశతీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో మేఘములపై యేసు బూరలతో నన్ను పిలచే ఆ దినము ఎప్పుడొచ్చునో మేఘములపై యేసు బూరలతో నన్ను పిలచే ఆ దినము ఎప్పుడొచ్చునో ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ పురి చేరే దినమెప్పుడో ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో నాశతీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో
తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను నాశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. జీవావృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భజించే దినమెప్పుడో. జీవావృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో. జీవాజల నది నీరు తనివి తీరగ త్రాగి ఆ దినము ఎప్పుడొచ్చును. జీవాజల నది నీరు తనివి తీరగ త్రాగి ఆ దినము ఎప్పుడొచ్చును. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేను. నాశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నాశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. కోట్ల దూతల మధ్య కొలువులో కలిసుండే ఆ దినము ఎప్పుడొచ్చును. కోట్ల దూతల మధ్య కొలువులో కలిసుండి ఆ దినము ఎప్పుడొచ్చును. భక్త కోటి ప్రజల బృందములోనే చేరి భజించే దినమెప్పుడు. భక్త కోటి ప్రజల బృందములోనే చేరి భజించే దినమెప్పుడు. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు నాశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నాశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నాశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అనే పాటను పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
అందరం పాడదామా? ఎంతో అవునయ్యా, ప్రేమించి నన్ను ఎంతో ప్రేమించవయ్యా, నాకై తెంచి నీ ప్రాణమును నా కొరకు అర్పించవయ్యా. ప్రాణమునర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధన 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆమేన్ పాడదామా? ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. అందుకే ఆరాధన 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. పాడదాం పిల్లలందరూ కూడా పాడాలి. యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. నమ్మి పాడదాం. అవునయ్యా. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా ఏర్పరచుకొంటివే. ఆరాధన 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. పాడదాం స్వరాలెత్తి. యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు. స్వరాలెత్తి పాడదామా? ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. మరొకసారి పాడదామా? స్తుతియు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందుకే ఆరాధన 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 ఆరాధన
యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గనుపరుద్దాం. పావనుడా యేసు నిన్ను చేరితే అనే పాటను పాడి దేవుని నామాన్ని గనుపరుద్దాం. పావనుడా యేసు నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. పాడదామా రెండోసారి. పావనుడా యేసు నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. దీనుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా, దీనుడా సాత్వికుడా బహుప్రియుడా, ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. దీనుడా సాత్వికుడా బహుప్రియుడా, దీనుడా సాత్వికుడా బహుప్రియుడా. ఆలోచనకర్త నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. ఆలోచనకర్త నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. దీనుడా సాత్వికుడా బహుప్రియుడా, దీనుడా సాత్వికుడా బహుప్రియుడా. బలవంతుడా యేసు నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. బలవంతుడా యేసు నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నే కోరితి, నే కోరితి. దీనుడా సాత్వికుడా బహుప్రియుడా, దీనుడా సాత్వికుడా బహుప్రియుడా, దీనుడా సాత్వికుడా బహుప్రియుడా, దీనుడా సాత్వికుడా బహుప్రియుడా, సాత్వికుడా బహుప్రియుడా, సాత్వికుడా బహుప్రియుడా, సాత్వికుడా బహుప్రియుడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నజరేయుడా నా యేసే అనే పాట పాడుకున్నాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది సియోనులో దేవుని చూడాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడే ఒకవేళ దేవుడు వచ్చి రమ్మంటే వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? నిజమేనా? ఇంకా ఇల్లు కట్టాలి, ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా ఇంట్లో బిడ్డలు ఎదగలేదు కదా. మా పాప ఈ మధ్య కొత్తగా మమ్మీ నేను 10th అయిపోయాక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా, ఇంటర్ అయిపోయాక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్తా ఉంది. కానీ నిజంగానే దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కదా. బయట ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఏ రోజు ఏమవుతుందో తెలియట్లేదు, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు కదండి. మరి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉండగా క్రైస్తవులము అని పిలువబడుతున్న మనము దేవుని కొరకు ఎంతగా సిద్ధపడుతున్నాం అనేదే మనం ప్రతిదినము ఆలోచన చేసుకోవాలి. పెళ్ళిళ్ళు చేయొద్దనట్లేదు, ఇల్లు కట్టొద్దనట్లేదు, బిడ్డల్ని చదివిపించొద్దనట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని కొరకు మనం ఎంతగా సిద్ధపడుతున్నాం, దేవునికి మనం ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం. మరి ప్రతి ఆదివారం నేను మందిరానికి వచ్చాను కదా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటే వెళ్ళగలమా? ప్రతి దినము దేవునితో గడిపే అనుభవం మనకు ఉండాలి. దేవుడు అంటే భయము భక్తి రెండూ ఉండాలి. ఏ ఒక్కటి లోపించినా దేవుని దగ్గరికి ఖచ్చితంగా మనము చేరలేము. మరి దావీదు భక్తుడు ఆయన రాజు అయి ఉండి ఎన్నిసార్లు స్తుతించేవాడంట? రోజుకి 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడంట. మనము ఎన్నిసార్లు దేవుని మందిరంలో కనపడుతున్నాం, దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం, మనం అందరం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందరం మన చేతుల ఆకాశం తట్టెత్తి, అయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమైంది, సియోన్లో నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నాను. నాకైతే అర్హత లేదు కానీ నువ్వు నాకు అర్హత నీవు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం అందరం హృదయపూర్వకంగా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. పాడదామా స్వరాలు? అవునాయి. నీ సింహాసనమాయెనా. హృదయపూర్వకంగా చెప్దామా దేవుని మాట. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. మరి ఒకసారి చెప్దామా? నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 117వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా
యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద అధ్యాయం అని ఎందుకన్నానంటే కీర్తనలు 119 పెద్ద అధ్యాయం కదా. 117 అంతే, 2 వచనాలు. 2 అధ్యాయాల్లో ఒక అధ్యాయము పెద్దది, ఒక అధ్యాయము 2 వచనాలు. కాబట్టి ఇందులో ఏముంది? యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉందంట. మనం వచ్చినా రాకపోయినా, అవునా? మనం తీరినప్పుడు వచ్చినా తీరినప్పుడు రాకపోయినా ఆయన కృప ఎట్టుందంట. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడంట. అంతే కదా. ఒక తల్లి వాడిని మరిచిన నేను నిన్ను, తల్లి అయిన మరుసునేమో కానీ నేను నిన్ను, మనం ఎన్నోసార్లు మర్చిపోతాం, మన తల్లిదండ్రులు కూడా మర్చిపోతారు. కానీ ఆయన మాత్రం, ఆయన కృప అంట మన ఎడల హెచ్చుగా ఉందంట. ఎన్ని భయంకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా వాటి నుంచి తప్పిస్తానికి ఆయన కృప ఎప్పుడు మనలో ఆవరించే ఉంటుంది. అది తెలుసుకున్న మనము ఆయన స్తుతించకుండా ఉండలేం, అవునా? అందుకని అంటున్నాడు, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందంట. మన ఎడల ఆయనకున్న విశ్వాసం ఎంత తెలుసా? విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుందంట. మనమే చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం. ఆ తర్వాత పోదాంలే, ఎప్పుడు పోదాంలే అనుకుంటాం. దేవుని కన్నా మనకు వచ్చే బంధువులకు ఎక్కువ మనం విలువని ఇస్తాం. వాళ్ళని కూడా తీసుకొని దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది. బంధువులు వచ్చారని మందిరానికి మానేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవునా? 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు దేవుని మందిరం పని, ఆ మందిరంలో మీరు ఆయన ఆరాధించండి, కీర్తించండి అంటే 6 రోజులు చాలకపోయా? ఆఖరి రోజు 7వ రోజు కూడా చాలా. పోనీ ఆ 7వ రోజు అయినా మందిరానికి వస్తున్నాము 2:30 గంటలు అంటే ఆ 2:30 గంటలు కూడా సమయాన్ని మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. 10:30 అన్నప్పుడు 10:30కి వస్తే మనకు 1 గంట దాకా ఎన్ని గంటలు ఉంది? 2:30 గంటలు మనము దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు. కానీ ఆ రోజు ఏందో నిదానంగా పోదాంలే, పాటలు అయినా పోదాం, ఆ నిదానం పోవచ్చు అన్నట్టుగా మనం ఉంటాం. కానీ దేవుడు అంట మన ఎడల కృప హెచ్చుగా ఉందంట ఆయనకి మన మీద. తర్వాత ఆయన విశ్వాస్యత నిరంతరము మన మీద నిలిచి ఉందంట. ఇంకా ఏముంది? కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి. అందరికీ చెప్తున్నాడు, దేవుని ప్రజలందరికీ. దేవుడి సృష్టి కదా, ప్రజలందరూ అన్యజనులైనా మనమైనా అందరం కూడా దేవుని సృష్టి. దేవుని వినే పిల్లలు, దేవుని మాట వినని పిల్లలు. దేవుని మాట వినని పిల్లలేమో అన్యజనులు అన్నారు, వినిన పిల్లలేమో దేవుని పిల్లలు అన్నారు. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి. దేవుని స్తుతించాలి. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, మనల్ని సృజించిన వాడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆత్మ ఒక్కటే, దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన నరుడుగా రావాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే వచ్చాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా ఒకే పనిని ముగ్గురు ఒకే తాత్పర్యం లేక ఒకటే. కాబట్టి ఆ విధంగా కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి. కుమారుడు వచ్చి పని చేసిన అదే పని, తండ్రి చేసిన అదే పని, పరిశుద్ధాత్ముడు అదే పని. కాబట్టి క్రీస్తు యేసు అంటాడు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీకు సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాడు. తండ్రి చేసిన అదే పని, కుమారుడు చేసిన అదే పని, పరిశుద్ధాత్మ చేసిన అదే పని. ఒకటే పనిని నీలో నాలో జరిగిస్తూ ఆయన అంటున్నాడు, సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి, సర్వజనులారా
ఆయనను కొనియాడండి. ఎందుకు? నీకు వెలుతురిస్తున్నాడు, నీకు ఆహారం ఇచ్చాడు, నీకు నీరు ఇచ్చాడు, నీకు కావాల్సిన అన్నీ ఆయన వాడిని అనుభవిస్తూ ఆయనను కాకుండా మనం ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాం. ఇచ్చే ఆయన్నేమో మర్చిపోతున్నాం. మనం చేసి పెట్టుకొని ఆ అభయ దేవుళ్ళని మనము భ్రమలో పోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, సమస్త జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించండి అని చెప్తున్నాడు భక్తుడు. ఆయన ఆలోచనలో చెప్తున్నాడు అనమాట. సమస్త జనులు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లేక ఒక వంశము, లేక ఒక కులము, ఒక మతం కాదు, కానీ అందరు కూడా దేవుణ్ణి కొనియాడాలంట, ఆయనను స్తుతించాలంట. ఎందుకు కొనియాడాలి? ఏమని కొనియాడాలి? నీకు భార్యనిచ్చేందుకు కొనియాడాలి, నీకు పిల్లల్నిచ్చేందుకు కొనియాడాలి, నీకు ఆయుష్ ఇచ్చేందుకు కొనియాడాలి, నీకు ఆరోగ్యం ఇచ్చేందుకు కొనియాడాలి. అవునా? ఒకరిని ఇల్లు యెహోవా కట్టించకపోతే కట్టువాని ప్రయాసం వ్యర్థమంట. ఆ పట్టణాన్ని కావలి కాయకపోతే దేవుడు ఆ పట్టణాన్ని కాసే కావలి వారు మేలుకొని ఉన్నాడు కూడా వ్యర్థమంటాడు. కాబట్టి నీకు అన్ని విధాల దేవుడు అన్ని ఇచ్చాడు. నీకు తినడానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, భూమిని నరులకు నివాస స్థలంగా ఇచ్చాడంట. కానీ భూమిని వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఉండాలని నరుడు ఇవాళ ప్రయత్నాలు చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా పడిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నివాస యోగ్యము లేదు. ఒక్కటే, మనం శరీరధారిగా ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు భూమి మీద ఉండటానికి దేవుడు ఇచ్చాడు. ఆత్మరూపిగా ఉన్నప్పుడు పరలోకంలో ఉండటానికి అక్కడ నివాసాన్ని ఆయన ఇచ్చాడు. ఆ పరలోకము అక్కడ రెండు ప్లేసులు ఉన్నాయి. ఒకటేమో పరలోకం, ఇంకోటేమో నరక అగ్ని గుండం. ఈ యొక్క భూమి మీద మనం ఉంటుండగా మనం దేవుని స్తుతిస్తూ దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కొనియాడుతూ మనం ఉన్నప్పుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నప్పుడు మనం వెళ్ళడానికి ఒక ప్రదేశాన్ని ఆయన మనకు సిద్ధపరిచున్నాడు దేవుడు. ఆత్మ మరి శరీరాన్ని, ఆత్మ మహిమ శరీరాన్ని ధరించుకొని ఉండడానికి ఒక లోకము ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను వెళ్తున్నాను, ఇక్కడ మీకోసం ప్రాయశ్చిత్తము చేశాను, పాప పరిహారార్థ బలి నేను అయ్యాను, పాపాన్ని తీసివేశాను, మీరు పొందవలసిన శిక్షను నేను అనుభవించాను, మీ మీద శిక్షను తీసివేశాను. కనుక అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్షను తీసివేసి ఆయన పరలోక రాజ్యంలో ఉండడానికి, మనం ఉండడానికి నివాసాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మరలా వచ్చి తీసుకెళ్ళడానికి వస్తా అన్నాడు. ఆయన ఎప్పుడయ్యా నువ్వు వచ్చేదని శిష్యులు అడిగారు. అప్పుడు అంటాడు, నోవాహు దినములలో జరిగినట్లు జరుగుతూ ఉండే నేను వచ్చే దినాల్లో అన్నాడు. ఆయన రాకడ సూచనలు ఏంటంటే నోవాహు దినాల్లో ఉన్నటువంటి ఏంటి? ఆ నోవాహు దినాల్లో ఏమున్నాయి? తినుసు, త్రాగుసు, పెళ్లికి ఇచ్చుసు, పెండిళ్ళు చేసుకొనుసు, ఇళ్ళు కట్టుసు, అమ్ముసు, ఇదే పని. ఇప్పుడేముంది? లేవా? ప్లాట్లు అమ్మటం, కొంటాం, అమ్మటం, కొంటాం, అంతేనా? ఇల్లు కట్టడం ఎట్టమే కడుతున్నారు? అప్పులు చేసి కడుతున్నారు. డబ్బులని కడుతున్నారా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పు చేసి ఇల్లు కడుతున్నారు. అంటే అమ్మటం, కొంటాం, నాటడం, పీకటం, ఇదే పని ఇప్పుడు జరుగుతుందా లేదా? నోవాహు దినాల్లో కూడా అలానే ఉన్నాయి. వాళ్ళు 100 సంవత్సరాలు నోవాహు ఓడ తయారు చేయమని చెప్పినప్పుడు ఆయన చేస్తా ఉంటే చెప్తున్నాడు, అయ్యా ఇలా ప్రపంచం అంతా మునిగిపోద్దంట, మరి దేవుడు నాకు చెప్పాడు నేను ఈ ఓడ తయారు చేస్తానంటే, వీడు పిచ్చోడ్రా, వర్షాలు పడుతున్నాయి, పంటలు పడుతున్నాయి, నాటుతున్నాము, నారు బీగుతున్నాము, మరి పెళ్లిళ్ళు చేస్తున్నాం, పిల్లలు పుడుతున్నాం, ఇల్లు కడుతున్నాం అని చెప్తా ఉంటే ఆ దినం రానే వచ్చింది. మొత్తం మునిగిపోయారు. అప్పుడు దేవుని మాట విన్నాడు. ఇప్పుడు కూడా 2000 సంవత్సరాలు అయింది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి. మానవ జాతి కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణ త్యాగం చేసి, నా యందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే ఇంకా రావడానికి వెనకాడుతా ఉన్నారు ప్రజలు. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నారు. ఆ రక్షణను మనం జ్ఞాపకం చేసుకొని కొనియాడండి రా బాబు, దేవుడు చేసిన కార్యాన్ని, రక్షణ ప్రణాళికను మీరు అర్థం చేసుకోండి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడుద్ది. ఈ నమ్మిన వారు ఏం చేయాలంట?
ఆయనను కొనియాడాలి. ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన స్తుతించాలంట. కాబట్టి మనము ఇది మొదలుకొని మరి సర్వజనులారా, అన్ని జనులారా అందరూ కూడా దేవుని వైపు తిరిగి ఆయనను స్తుతించాలి అంటున్నాడు. ఆయన ఎందుకంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచి ఉన్నది. కనుక ఆయన మనకి ఒక్క క్షణం మనల్ని కాయకపోతే మన జీవం ఎడిపోద్దో తెలియదు. కాబట్టి మనకిచ్చిన సంవత్సరాలు, ఒక సంవత్సరం మనకి ఇచ్చాడంటే ఒక దయా కిరీటం కానీ దేవుడు మనకి ఇచ్చాడని మనం స్తుతించాలి. మనకు ఒక కుమారుని ఇచ్చాడంటే మనం స్తుతించాలి. మన కుమార్తెని ఇచ్చాడని దేవుణ్ణి స్తుతించాలి. వారిని మనం చక్కగా పెంచాలి. తల్లిదండ్రులు ఈ రోజున పిల్లలను దేవుడిచ్చిన బహుమానము అంటే వారిని వదిలేసి పిల్లలను పట్టించుకునే రోజుల్లో ఉన్నాం. ఈ రోజుల్లో భయంకరమైన వార్తలు వింటున్నాం. పిల్లలు ఏమి చేస్తున్నారో కూడా, ఎవరి పిల్లలు చిన్న వయసులోనే వాళ్ళలో పెద్ద పెద్ద నేరాలకు తగిన యాపులు కావచ్చు, లేకపోతే రకరకాలు మనం చూస్తా ఉన్నాం. వాటి ప్రభావం ఏం చేస్తుందంట, మనం దేవుని దగ్గరకు పంపిస్తే, దేవుని మాటలు వింటే పిల్లలు చక్కగా ఎదుగుతారు, చక్కగా దేవుని భయంలో ఉంటారు, మనుషుల దయలో ఉంటారు, మనుషుని గౌరవించేవాటిగా ఉంటారు. కానీ అలా కాకుండా మన పిల్లలను మనం ఏం చేస్తున్నారో మనము చూడటంలా, బయటికి వెళ్తున్నారు, వాళ్ళు ఎలా ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచన చేయటం లేదు. జాగ్రత్త. తల్లిదండ్రులుగా మనకిచ్చిన పిల్లలను మనము జాగ్రత్తగా దేవుని ఆరాధించే పిల్లలుగా, దేవుని కొనియాడే పిల్లలుగా, దేవుడు మనకిచ్చాడరా ఈ ఆయుష్ని, దేవుడు మనకిచ్చాడరా ఈ ఆస్తిని, దేవుడు మనకిచ్చాడరా ఈ కుటుంబాన్ని అని మనం ఎప్పటికప్పుడు పిల్లలకు నేర్పిస్తూ ఉంటే వారు కూడా మంచి సమాజాన్ని నిర్మిస్తారు. అలా నిర్మించే దాంట్లో పాలిభాగస్తులుగా అవుతారు. దేవుని ఎప్పుడైతే స్తుతిస్తారో, దేవుని దగ్గరకు ఎప్పుడైతే వస్తారో వారు మంచి నడవడిక కలిగి ఉంటారు. అలాంటి ఆ దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంది. దాన్ని పొందుకోవాలంటే, లేక ఆయన విశ్వాస్యత నిరంతరం మన మీద నిలవాలంటే నిలిచి ఉంది. దాన్ని మనం పొందుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. మనం అందరం లేచి నిలబడదాం. దేవుని చక్కగా ఆరాధనలో మనము కొనసాగుదాం. దేవుని స్తుతించాలి. అందరం కళ్ళు మూసుకుందాం. మన హృదయాలను దేవుని వైపు తిప్పుదాం. అయ్యా, నీవు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలయ్యా. నీవు నాకు ఇచ్చిన ఆయన భార్యను బట్టి వందనాలయ్యా. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన చెప్దాం. దేవుని సన్నిధిలో మనం మన హృదయాలను కుమ్మరిద్దాం. ప్రభా, నీకు వందనాలు నాయన, వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు నాయనా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాను ఆయన. ఉన్నవాడా మీకు స్తోత్రం నాయన, అనువాడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరలోకపు రాజ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రము నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాగరుడా మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు అయ్యా. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్థుతులు చెల్లిస్తున్నాను ఆయన, స్థుతులు చెల్లిస్తున్నాను. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం మీకు చెల్లిస్తున్నాను ఆయన. ఉన్నవాడా మీకు స్తోత్రం, అనువాడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరలోకపు రాజ్య మీకు వందనాలు. మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. స్తోత్రమునైనా
పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నీ ఒక్కడవే యోగ్యుడివి నాయన. ఆత్మడా నీకు మా సృష్టికర్తవు నీవే, మా రక్షణకర్తవు నీవే, హల్లెలూయా. మా కొరకు ప్రాణ బలియాగమైన వాడవు నీవే నాయన. అయ్యా ఇదిగో నాయన, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అవును నాయనా, స్తోత్రం. తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మీకు వందనాలయ్యా. స్తోత్రం. మీ కుమారుని ఈ లోకానికి మాకు ఇచ్చావు నాయన. అవును ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి యెహోవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అవును డాడీ. అయ్యా మేము పుట్టక మునిపే మమ్మలను మా ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడవు నాయనా. నాయనా, స్తుతి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు, చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా. స్తుతులు చెల్లిస్తున్నాను. అవును నాయనా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా. అందరూ స్వరాలిపుదాం. నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయినా యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయినా యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. శిథిలమైన శిలవలె ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలె ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను సిగురింపచేసితివి. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను సిగురింపచేసితివి. తిరిగి జన్మింపచేసితివి నీలో, ఇక జీవించువాడను నే కనుక తిరిగి జన్మింపజేసితివి నీలో, ఇక జీవించువాడను నే కాదు. అందరం యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా.
నా జీవితమొక నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నా జీవితమొక నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా. ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. శిథిలమైన శిలవలె నుంటిని శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలె శిల్పకారుడవై కనికరము చూపితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుడా. హల్లెలూయా. అవునయ్యా, అవును ప్రభు. ఆరాధనకు యోగ్యుడు అవును తండ్రి. నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది నాయన. అవును యేసయ్యా. నీ విశ్వాసత నాయన నిరంతరం మా మీద నిలిచి అవును ప్రభువా. నీకు వందనాలు. కనుక నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాను. స్తోత్రాలు స్తుతులు. సమస్త జనులారా ఆయనను కొనియాడని చెప్తున్నాను. అవును తండ్రి. నీకు సమస్త అన్యజనులారా ఆయన స్తుతించడని చెప్తున్నాను. అవునాయన. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాను. స్తుతి స్తుతి. అయ్యా, అన్యులుగా ఉన్న మమ్మలను ధన్యులుగా చేసినందుకు వందనాలు యేసయ్యా. అవును స్తోత్రాలు ప్రభువా. చెల్లిస్తాను. నీకు వందనాలు.
అయ్యా అన్యజనులు కూడా నైనా ధన్యులగినట్లుగా అవును నాయన. సమస్త దేశం ద్వారా యెహోవాను స్తుతించండి అని చెప్పి మీకు వందనాలు చెల్లిస్తున్నాయి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఇది నాను ఆయన మిమ్మల్ని మనసారా హృదయమారా కీర్తించుటకు ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి అవును నాయన. అయ్యా చిన్న మందా భయపడకూడదు అని చెప్పాను. నిశ్చయానికి అయ్యా కొద్ది మందిగా చేరి మీ సన్నిధిలోనే ఆయన మనసారా కీర్తించడానికి వందనాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీరు మా జీవితాల్లో చేసిన ఆయన మేలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం కూర్చుందాం. సరిపోతుంది. వెనక కూడా మూడు వేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయంలో మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని మనము విందాం. దాసుని నోట దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరి లేఖన భాగాలను మనము చక్కగా విందాం. మన జీవితాలని వాటిని అనుసరించి దేవుని ఆశ్చర్యమైన ఆయన కృప మన ఎడల మరి పొందుకొనున్నట్లుగా ఆయన వాక్యం చేత మనం బలపరచబడదాం. మన మధ్యలో దేవదాసు మన మధ్యలో ఉన్నాడు. ఆయన వచ్చి వాక్యాన్ని అందిస్తుండగా మనం చక్కగా మన హృదయాలను అటు ఇటు తిప్పకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి విందాం. దేవుడు మనల్ని అలా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుడు మన ఎడల చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు చేసినటువంటి మేలును పొందుకున్నటువంటి కుటుంబాలు ఎవరైనా ఉన్నారా? మేలును పొందుకున్నవారు ఉన్నారా? మనం అందరం కూడా దేవుడి యొక్క మేలును పొందుకొని ఆయన కృపను చవి చూచినటువంటి వాళ్ళమే, ఆయన ప్రేమను రుచి చూచినటువంటి వారమే. అయితే ఆయన ప్రేమను రుచి చూచినటువంటి మనము ఆయన ఆజ్ఞలలో నడుచుకుంటున్నామా? ఆజ్ఞలను విడిచిపెట్టి నడుచుకుంటున్నామా? ఆయన చూపిన మన ఎడల చూపినటువంటి ఆయన కృపను బట్టి ప్రేమను బట్టి దానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? నిర్ణయం నీకే వదిలేశాడు దేవుడు. ఆయన బలవంత పెట్టలేదు, నిన్ను ఎలాగ ఒత్తిడి లేదు, ఇండివిజువల్గా నీకు వదిలేశాడు. ఎలా జీవించావన్నది నీకే వదిలేశాడు. అయితే మనం చేసేటటువంటి ప్రతి విషయంలో కూడా
తీర్పు ఉంది. దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు నాకు మొరపెట్టావు. నీ మొరను నేను ఆలకించాను, తగిన జవాబును దయచేశాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, స్వస్థతను ఇచ్చాను. అయ్యో నాకు గృహం లేదని చెప్పి బాధపడుచు ప్రార్థించినప్పుడు చక్కని గృహాన్ని, చక్కని కుటుంబాన్ని, బిడ్డలను అన్నిటిని కూడా నేను సమృద్ధిని నీకు కలుగు చేశాను. కానీ నా ఎడల నీవు ఏం చేసావని దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి మనలో మనము అందరము కూడా ఆలోచించుకుందాం. దేవుడు చేసినటువంటి దానికి ప్రతిఫలంగా నీవు నేను ఏం చేస్తున్నాం అనేటువంటిది ఈనాటి పాఠము. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక తలాంతునిచ్చాడు. నీకు ఇవ్వబడినటువంటి తలాంతులో నువ్వేం చేసావు వాటిని? దేవుడు వస్తున్నాడు, ఒకనొక దినాన మళ్ళీ రానయ్య ఉన్నాడు, నేను లెక్క అడుగుతాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఎలాంటి కార్యాలను బట్టి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. అయితే ఆ తీర్పు దినాన తీర్పు ఎలా ఉండబోతుందనే దానికి ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి కార్యాలు చేసావు? నువ్వు మంచి కార్యాలు చేసినా తీర్పు ఉంది, చెడు కార్యాలు చేసినా తీర్పు ఉంది. మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి నీకు తీర్పు ఉంది. ఎప్పుడు? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము ఎప్పుడు వస్తుంది ఈ న్యాయపీఠము? ఆయన రాకడ సమయములో, 2వ రాకడ సమయములో ఆయన న్యాయపీఠము ఏర్పాటు చేయబడి ఉంటుంది. సజీవులుగా ఉన్నటువంటి మనము మొదట క్రీస్తును నమ్మిన వారైతే మహిమా శరీరాన్ని పొందుకొని ప్రత్యక్షమవుతారు. క్రీస్తును నమ్ముకున్నటువంటి వారైతే కాల్చి బూడిద విడవబడతారు, కాల్చి బూడిద కాబడతారు ఆ నిత్య అగ్నిలో నుంచి. అప్పుడు ఈ చనిపోయినటువంటి వారి తర్వాత లేసారు, వీళ్ళందరికీ కూడా తీర్పు ఉంది. మధ్య ఆకాశంలో వీళ్ళందరినీ కూడా ఆ తీర్పు దినాన్ని పిలుస్తారు. అయితే నీవు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా, ఈ దేహంతో జరిగినటువంటి ఇక్కడ చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి కూడా నీకు తీర్పు ఉంది. అది మంచిదైనా సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మంచివైనను సరే, చెడ్డవైనను సరే, నీ దేహంతో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా నీకు తీర్పు ఉంది. చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి విధానం ఏంటంటే, క్రైస్తవులమని అని చెప్పుకుంటారు, కానీ మరలా చెప్తున్నాము, కొంతమందితో పలుకరు. కనీసం నీ ఇంటి పక్క వారితో నీకు సహవాసం సరిగా ఉండదు, తోడబుట్టిన వాళ్ళతో సహవాసం ఏదో ఒక గొడవలు. ఇవన్నీ క్రియలు కాదా? దేవుడు లెక్క అడగడా? చూడండి, అడుగుతా 2వ కొరింథీ రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10 నుంచి 12వ వచనం దాకా చూద్దాం. బైబిల్లో ఉన్నటువంటి వారు, అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించుచు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది.
కనుక మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. ప్రతివాడు ఇందులో ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉంది. నువ్వు చేసినటువంటి కార్యాలను బట్టి మంచి పనులు చేసావా, చెడ్డ పనులు చేసావా. బైబిల్లోనే మరొక చోట చెప్పబడి ఉంటుంది, నీ సహోదరుడు కష్టంలో నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేసావు? క్షేమ సమాచారాలు అడిగి పంపిస్తూ ఉంటాం. అతడు కష్టంలో వచ్చాడు, బాధలో వచ్చాడు, అతనికి ఏదో పెద్ద సమస్య కొంచెమైనా కూడా నీకు కలిమి ఉన్నదని, నీవు ఏదైనా సహాయం చేయగలవు అనేటటువంటి ఆశతో నీ దగ్గరకు వచ్చాడు నీ సహోదరుడు. కానీ నువ్వేం చేసావు? రాయా కూర్చోన్నావు, మంచిగా కూర్చోబెట్టావు, సపరీలు చేసావు, మంచి చెడులు అడిగావు, ఇంటికాడ ఏం చేస్తున్నారు అన్నావు, మంచి చెడులు అడిగావు, అన్నీ అడిగి సమాచారాలన్నీ అడిగి పంపించావు. ఇది మేలా కీడా? అదేంటయ్యా, చక్కగా వచ్చాడు, నేను పలకరిచ్చాడు, అన్నీ చేశాం కదా అని చెప్పి అనుకుంటున్నావేమో. అది కాదు దేవుడు కోరుకుంటుంది. నీ సహోదరుడు కష్టములో నీ ఇంటికి వచ్చిన వేళ క్షేమ సమాచారములు అడిగి పంపితివా? అది ఏ పాపమో ప్రియుడా, నీకది ఏ శాపమో. ఏమని వచ్చాడు ఆయన సహోదరుని కాడికి? నువ్వు ఏదైనా సహాయం చేస్తావని కష్టంలో నీ దగ్గరికి వచ్చాడు. నీవు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ, బేదల ఎడలనే కనికరం చూపేటటువంటి వాడిని అని చెప్పుకుంటూ, నేను బేదల దేవుడు ప్రతినిధిని అని చెప్పుకుంటూ, నాలో అన్నీ కూడా దేవుని లక్షణాలు అన్నీ పొందుపరచబడి ఉన్నవని చెప్పుకుంటున్నావు. నేను దేవుని బిడ్డను, క్రీస్తు బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి నీలో ఆ లక్షణాలు కనపడలేదే. ఆయనకు అది సహాయం చేయలేదే. మంచిగా అడిగావు, అన్ని ప్రార్థన అందరు బాగున్నారా, వదిన బాగుందా, అబ్బాయి బాగున్నాడు, అందరు బాగున్నారు అని అడిగి తిరిగి పంపించేసావు. కానీ ఫలితం ఏమన్నా ఉందా ఇక్కడ? ఆ కష్టానికి నీ శక్తి కొలది, అప్పులు చేసి ఏమంటాం లేదు ఎవరిని కూడా, మరలా గుర్తుపెట్టుకోవాలి. నీ శక్తి కొలది, నీ కలిమి కొలది ఆ సహోదరుడికి కొంచెం కనుక సహాయం చేసి పంపినట్టది అది అతని కుటుంబానికి వృద్ధిని కలుగు చేస్తుంది. అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయా? చూడండి, జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా చేసేటటువంటి ప్రతి ఒక్క క్రియను బట్టి కూడా దేవుని ఎదుట న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంటుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ లోకంలో జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా ప్రభువు లెక్క అడుగుతాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో కొంతమంది ఎవరు చూడటం లేదులే, ప్రభు బిడ్డలు కనపడినప్పుడు ప్రభు వందనాలు అని చెప్తుంటారు. తర్వాత వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు, రహస్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎవరు చూడకపోతే వాళ్ళ ఇష్టం. చూడండి, ప్రసంగి ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. రహస్యంగా చేసేటటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? తీర్పులోనికి తెస్తాడు. కొంతమంది అనుకుంటాడు, మనిషి ఆడింటికి నోట్లో తిట్టుకుంటూ ఉంటాం వాళ్ళకి వినపడకుండా, కానీ వింటున్నాడే ఆయన. నువ్వు అనుకుంటున్నావు వాడు వింటం లేదులే అని చెప్పి ఆ ఇంట్లోకి పోయి, ఆ బెడ్రూమ్లోకి పోయి తిడుతున్నావు వాడిని. పనికి మాలినోడు, ముందు ఒకసారి చెప్పాను కదా మా ఇంటికి రావద్దని, మరలా వచ్చాడు వీడు. ముందర ఒకసారి చెప్పాను కదా అని చెప్పి ఇంట్లోకి పోయి తిడుతున్నావు. వాడికి ఏదైనా సహాయం చేయవలసి వస్తుందని. నువ్వు ఆడైతే వినటం లేదు, కానీ ఒక ఆయన ఉన్నాడే పాపం వింటున్నాడు. నువ్వు రహస్యంగా చేసే ప్రతి కార్యాన్ని చూచుచున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఒక ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా నువ్వు మంచి పని చేసావా, ఓకే, అక్కడ రాయబడుతుంది. చెడ్డ పని చేసావా, అది కూడా రాయబడుతుంది. మంచి చెడులు అన్నీ కూడా లెక్క రాయబడుతున్నాయి అక్కడ. నువ్వు దేహంతో జరిగించేటటువంటి ప్రతి క్రియ కూడా అక్కడ లెక్క రాయబడుతుంది. ఎవరు చూడటం లేదు, ఎవరు ఇది కావట్లేదు అని అనుకుంటున్నావేమో, కానీ మనము
చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు అక్కడ. ఆయన అన్ని సమస్తం కూడా లెక్క రాస్తూ ఉన్నాడు అక్కడ. మరి మన క్రియలు చూడండి, అందుకే ఆయన చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట మనకి రాయబడి ఉంది అక్కడ. చూడండి 6:7 గలతీయులకు రాసిన పత్రిక. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఏంటంట, ఎవరు ఇక్కడ మోసపోతుంది? నువ్వు మేకప్ వేసుకున్నావు, లోపల ఉన్నది క్రూరమైనటువంటి మనస్తత్వం, పైకి ఆకారం మాత్రం గొర్రె పిల్ల వేషం వేసుకొని ఎంతో మృదువుగా చక్కని వస్త్రధారణ కలిగి ప్రభు బిడ్డల వలె మనం చక్కగా నటిస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తాం మనం. తీసుకెళ్ళి చేలో జొన్నలు విత్తితే సజ్జలు వస్తాయా? ఏమి విత్తుతామో, నువ్వు ద్వేషాన్ని విత్తితే ద్వేషమే వస్తుంది, పగన విత్తితే పగవే వస్తుంది. ఏమి విత్తుతావు, నువ్వు ఎలాంటి విత్తనాలు విత్తుతావో అదే పంట వస్తుంది మనకి తిరిగి. ఇక్కడ జాగ్రత్తగా మనం మన ఒక్క క్రియలను చక్కపరచుకోవడం, దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి కూడా మనము చూడండి. 2 కొరింథీయులకి రాసిన పత్రికే 7వ అధ్యాయము 3వ వచనం. ఇదంతా కూడా పౌలు గారు చెప్తున్నారు. మిమ్మల్ని బెదిరియాలనో భయపెట్టాలనో నేను ఈ మాటలన్నీ చెప్పట్లేదు నాయనా. మీరందరూ ఒక చక్కనైనటువంటి మార్గంలో నడవాలని, ఆ ప్రభువుని సేవించాలని చెప్పి నేను కోరుకుంటున్నానని ఆయన చెప్తున్నాడు అక్కడ. చూడండి, మీకు శిక్షావిధి కలుగవలనని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయిన కానీ మరణించిన కానీ మేము అందరము కూడా మీరు మా హృదయములలో ఉన్నారనియు లోగడ చెప్పి తిని కదా మాట్లాడుచున్నాను. అతిశయం కలదు. ఉప్పొంగుచున్నాను. వచ్చినప్పుడు పొందలేదు, శ్రమయే కలిగెను. చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? మీకు శిక్షావిధి కలగాలని నేను ఈ మాటలు చెప్పట్లేదు, శిక్ష నుంచి తప్పించుకోవాలని మీకు ఈ మాటలు చెప్తున్నాను. మీరు సజీవులుగా జీవము కలిగి ఉండాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఈ క్రియలను చక్కబరుచుకోండి. దేవునికి ఇష్టమైనట్టు బిడ్డలుగా దేవుని దీవెనలు పొందుకోమని, దేవుడిచ్చేటటువంటి ఆ అత్యధికమైనటువంటి ప్రేమను పొందుకోమని చెప్పి ఆయన పౌలు గారు చెప్తున్నాడు. నీ క్రియలు ఎలాగున్నాయో ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొకటి విషయం, మనం చెప్తే ఇది మొదటిది, దేహంతో జరిగించినటువంటి కార్యాలను బట్టి తీర్పు తీర్చబడతావు. రెండో విషయాన్ని చూస్తే వ్యర్థముగా పలికేటటువంటి మాటలు. కొంతమందికి నోటి దోల, అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా వ్యర్థమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. దాని గురించి కూడా దేవుడు తీర్పులోనికి తెస్తాడు. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? దేవుని బిడ్డమని చెప్తున్నావు కదా, నీలో ఎలాంటి ద్వేషం ఉండటానికి లేదు, ఎలాంటి పగ ఉండటానికి లేదు, ఎవరి మీద కక్షలు ఉండటానికి లేదు. ముఖాన్ని ఊచినా కూడా తుడుచుకొని పొమ్మంటున్నాడు దేవుడు. మరి నీ యొక్క మాటలు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను నీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసియును. నిన్ను పలికేటటువంటి ప్రతి మాటను గురించి ఆ తీర్పు దినాన నువ్వేం చెప్పాలి? ఎందుకు తిట్టావామని అడుగుతున్నాడు. నువ్వు మనసులో తిట్టుకున్నా, నేను కనపడకుండా తిట్టానని నువ్వు అనుకుంటున్నావు. లేదా నేను ఇంట్లో తిట్టాను కదా, ఆమె వినపడలేదు అనుకుంటున్నావు. నీ పద్ధతిని బట్టి ప్రభు వింటున్నాడు. ఆయన అడుగుతున్నాడు,
ఒకానొక దినాన్ని నువ్వు ఆమెను ఈ విధంగా మాట్లాడావు కదా, దేనికి మాట్లాడవలసిందని చెప్పి ఆయన అడుగుతాడు, జడ్జిమెంట్ తీరైతే దినాన. అప్పుడు ఏం చెప్తావు? మనసులో కొనుక్కున్నావు, నువ్వు అనుకో పైకి అనలేదు, మనసులోనే తిట్టుకున్నావు, మనసులోనే మాట్లాడావు. ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది ఆమెను గురించి, లేక ఆయన గురించి? ఎందుకు అలా నువ్వు వ్యర్థమైనటువంటి మాటలు, పనికిరానటువంటి మాటలు మాట్లాడావని దేవుడు అడుగుతున్నాడు. అదన్నా ఏం చెప్తావు దేవుడికి లెక్క? చాలామంది కొంతమంది చెప్తున్నారు చూడండి, హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్టయితే కొంతమంది వింతగా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి క్రైస్తవులు. కొంతమంది క్రైస్తవులు అన్నకన్నా పాస్టర్లు అంటే ఇంకా బాగుంటుంది. హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. అవునా, సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కలుగుతున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ఈ విషయాల గురించి కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడు. కొంతమంది వ్యర్థమైన మాటలు పలుకుతున్నాడు, చండాలంగా తిట్టుకుంటూ ఉన్నారు, పుడుతూనే ఉన్నారు. మొన్నకు ఆయన విజయ లైవ్లోనే తిడతా ఉంటాడు జనాన్ని, పాస్టర్ గారు అజయ్ అనుకుంటాను, బూతులు తిడుతున్నాడు ఆయన. అజయేనా? అజయ్. మరి ఆయన అనేక మందికి చెప్పేవాడు. మరి ఆ రకంగా తిడుతుంటే ఆయన దగ్గరికి పోయేవాళ్ళు ఏమి నేర్చుకుంటారు? తిట్లేగా. అయ్యే వస్తాయా, ఇంకేమైనా వస్తాయా? ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడతా తిట్టుకుంటా ఉంటే ఇంటికాడ ఉండే పిల్లలకి ఏమి వస్తాయండి? అయ్యే వస్తాయి. చక్కగా మాట్లాడతారు, బయటికి పోయి వీళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళు బయట పిల్లకాయలతో అవే మాట్లాడుతూ ఉంటారు. ఈయనకే మంచి ప్రవర్తన లేకపోతే, ఈయనకే ఓర్పు లేకపోతే ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? వ్యర్థమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు, అవసరం లేనటువంటి మాటలు. ప్రభు అంటున్నాడు, పగ తీర్చుకుంటా నా పని నాకు అప్పచెప్పు, నీకెందుకు ఆ శ్రమ? ఎవరి మీదైనా పగ తీర్చుకుంటా నా పని, అది నేను చేస్తా, నీకెందుకు? ఇంకొకళ్ళని చూసినట్టయితే నిరర్ధకమైనటువంటి దర్శనములు కనుచున్నారు. ప్రభు మన కామం చెబుతుంది, నేను పరలోకానికి వెళ్ళి వచ్చానని. ఇది దొంపదాగా పరలోకానికి వెళ్ళి వచ్చిందంట ఆమె. ఆడేదేదో చెప్తుంది, నాకు అలా కనపడ్డాయి ఇలా కనపడ్డాయి. నిజమా అండి? నిరర్ధకమైనటువంటి దర్శనములు. దేవుడు నాకు ఇది చెప్పాడు, నీ ఎడల ఇది చేయబోతున్నాడు, అంతా కూడా సంఘాన్ని మోసం చేయటం, భ్రమ కల్పించటం, లేని ఆశలు కల్పించటం, అలాంటి వారు తయారయ్యారు. వీళ్ళందరూ కూడా ఎవరంట? విరోధులు, దేవునికి విరోధులు. అలాంటి మాటలు ఎవరు కూడా నమ్మద్దండి. వాక్యం ఎవరు ఏది చెప్పినా మీరు నమ్మద్దు. దేవుని నమ్మాలంటే ఒక బైబిల్ని మాత్రమే నమ్మాలి. నేను చెప్పేటటువంటి మాటలు బైబిల్లో ఉంటే నమ్మండి, లేకపోతే తీసేయండి. కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసి అవతలేయటమే. ఎవరి మాటలైనా వస్తుంటారు అనేక మంది దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేక మంది మన మధ్యలో తిరుగుతూ ఉన్నారు. వస్తున్నాడు. అంచె దినాలలో సాతానుడు విరివిగా వదిలేసాడు వాళ్ళని మన మధ్యలోకి. వాళ్ళలో ఏ తేడా కనపడదు. క్రైస్తవులు ఎలా ఉంటారు అలాగే ఉంటారు, అలాంటి వేషాలే ధరించుకుంటారు, అలాగే చక్కగా మాట్లాడతారు, ఇంకా చక్కగా మాట్లాడతారు. ఇంకా మాకన్నా సరిగా మాట్లాడటం చేత కాదు. వాళ్ళు ఇంకా చక్కగా మాట్లాడతారు, ఎన్ని బోధలు చెప్తారు, నిన్ను మార్గం తప్పిస్తారు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు చూపించరు, మార్గం తప్పిస్తారు నిన్ను. వాళ్ళ నుంచి జాగ్రత్త పడు. అలాంటి బోధకులు వీళ్ళు నిరర్ధకమైనటువంటి దర్శనాలు కంటే వీళ్ళంతా కూడా దేవునికి విరోధులు. అటు వారి విషయంలో జాగ్రత్త. అలాంటి బోధలు వినవద్దు. అలాంటి సంఘాలను జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఇంకొకరు చూసినట్టయితే కొంతమంది ప్రార్థించేటప్పుడు గంటలు పెద్దగా బజారులో చేరి పెద్ద ప్రార్థనలు చేస్తారు. దీర్ఘకాలిక ప్రార్థనలు చేసి బజారులో అందరూ చూస్తున్నారా లేదా, ఇలా కావాల్సింది జనం, రక్షణ కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాను చూడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు
అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియదు. చూడండి, మీ తండ్రి చాలు, మీ తండ్రికి మీకు అక్కరగా ఉన్నవేవో అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పొద్దాక ప్రభువా నన్ను నా కుటుంబాన్ని చూడయ్యా, ప్రతిదినం మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం? నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అవసరం లేదయ్యా, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను అంటున్నాడు దేవుడు. పొద్దాక నేను నా అల్లుళ్ళు, నా కూతుళ్ళు, నా బిడ్డలు, నా మానవాళ్ళు పొద్దాక ప్రార్థన అంతా వీళ్ళే ఉంటారు, ఇంకేమున్నది ఆడ. అది కాదు ప్రార్థన అంటే. నీ ఎదుట కష్టంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో, బాధల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో, సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, నశించిపోతున్న వారిని గురించి జ్ఞాపకం చేసుకో. అది ప్రార్థన. ఒక ఆత్మను రక్షించినా కూడా పరలోకంలో గొప్ప విందు జరుగుద్దట. ఒక్క ఆత్మ రక్షించబడినప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది? గొప్ప విందు జరుగుతుంది. ఆ ప్రయత్నం చేయి. అది అడుగుతాను రేపు లెక్క నిన్న ఆయన. నేను నీకు ఎన్నో మేళ్ళను చేశాను కదా, నా నుంచి ఎన్నో మేళ్ళు పొందుకొని ఉన్నావు కదా నువ్వు, మరి నువ్వు ఏం చేసావు? అందుకే వాక్యం చదివిస్తుంది. కేవలం వినేటటువంటి వారు మాత్రమే ఉండకుండా విన్నటువంటి వాక్యం ద్వారా తమను తాము భద్రపరుచుకొని మన నడవడికను సరిచేసుకొని అనేక మందికి మార్గాన్ని చూపేటటువంటి వారంగా మనం ఉండాలి. మనమే తన్నుకొని చేస్తుంటే ఆదివారం ప్రార్థన కొత్తరం ఇంటికి పోయిన వాళ్ళ నుంచి భర్త మీద భార్య, భార్య మీద భర్త గొడవలు పెట్టుకుంటూ ఉంటే పక్కింటి వాళ్ళు ఎలా వస్తారు దేవుడి దగ్గరికి? వస్తారా? అరే వాళ్ళే తనుకొని సాగం సరిపోతుంది, మనం పోయి చేసేదేమన్నా అంతా అవుతాయి. కానీ నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కనుక అయినట్టయితే నీలో మార్పు కనపడాలి. దాన్ని వదిలేసావు కదా. బాప్తీసం నాడు ఏమని ప్రమాణం చేశావు నువ్వు? నా పాత జీవితాన్ని వదిలేస్తున్నాను, దాన్ని సమాధి చేసావు, నేను మరలా క్రీస్తులో నూతనంగా జన్మించాను, కొత్త జన్మ అని చెప్తున్నావు. కొత్తగా జన్మించినటువంటి నీలో ఆ క్రియలు ఏవి? దేవుళ్ళు అడుగుతాడు లెక్క. తీర్పు దినాన్ని అడుగుతాడు, ఈ క్రియలు ఏవయ్యా? ఎలాంటి క్రియలు కలిగి నువ్వు జీవిస్తున్నావు? ఎలాంటి ఈ జీవితాన్ని నువ్వు జీవించావు? కొంతమంది అయితే తమ ఉనికిని చాటుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటారు. క్రైస్తవుల గురించి మనం చెప్తున్నామండి, అన్యుల గురించి మనం చెప్పట్లేదు. ఎవరైతే క్రీస్తును నమ్ముకొని క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ బైబిల్ పట్టుకొని తిరిగేటటువంటి వారిని గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. 2వ పేతురు రాసిన పత్రిక బైబిల్లో ఉన్నటువంటి వారు తీయండి. 2వ పేతురు 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. దురాశలు గలవారై అప్పుడే తప్పించుకుని వారిని మురులు గొరుపుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అంటి వారికి స్వాతంత్రం ఇస్తువని చెప్తూ ఉన్నారు. ఒకరు దేని వల్ల జయింపబడును? దాసులగును కదా. అనుభవ జ్ఞానము చేత తరువాత చిక్కుబడి జయింపబడిన ఎడల కడవడి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఒకసారి దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత అట్టివాడు కనుక తప్పిపోయినట్లయితే వాడు ఎలాంటి స్థితి అంటాడు దేవుడు? ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే ముందలదే బాగుండు అన్నట్టుంటుందంట దేవుని దగ్గర. వాళ్ళు తీర్పు దినాన ఆ తీర్పు తీర్చేటట్టు వ్యర్థమైన డంబపు మాటలు, ఇలాకాడ ఏమి లేస్తే ఒత్త మాటలు చెప్తుంటారు. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఈ చుట్టుపక్కల మా వెనకడికి మనోళ్ళు అని చెప్తుండేదంట. చుట్టూ తిరిగి ఇదంతా మాదేననేదంట పొలం. వాళ్ళ చేలో వాళ్ళు ఉండి చూపిస్తే ఎకరా అయినా కూడా మొత్తం వాళ్ళదే కదా, ఇటు చేయి పెట్టి ఇదంతా మాదేనని చెప్పేదంట. ఒత్త మాటలు ఎందుకు? డంబపు మాటలు అంటున్నాడు దేవుడు. ఇలాంటి మాటలు అవసరమా?
శరీర సంబంధమైనటువంటి దురాశలు నశింపకునేటువంటి వారి క్రియలు ఇవి. వీటన్నిటిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఇట్టివారు తమ భ్రష్టత్వమునకు తామే దాసులట. తాము చెడిపోవటానికి ఎవరో కారకులు కాదు వాళ్ళు, వారికి వారే నశింపును కొని తెచ్చుకునేటటువంటి వారు. అట్టివారు తీర్పు దినాల్లో రాక తప్పదు. దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. వీళ్ళందరి గురించి దేవుడు అడుగుతాడు. మనం ఇందాక చెప్పుకొని మనం చేసేటటువంటి ప్రతి కార్యాల గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అవి మంచివైనా చెడ్డవైనా ఎలాంటి కార్యాలైనా లెక్క అడుగుతాడని చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనం. బహుకాలమైన తరువాత వచ్చి వారి వద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను ఇచ్చావు, మరియుగాక మరి 5 తలాంతులు నేను సంపాదించాను అని చెప్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. ఆయన పోతూ పోతూ ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి తలాకు తలాంతిని ఇచ్చాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు వారి వాక్య భాగంలో మనం చెప్పుకోవచ్చు. ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు అని చెప్తాను చూడండి వాక్యము. బహుకాలమైన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చను. యేసుప్రభువుకు వర్తిస్తుంది ఇది. ఆయన తిరిగి వస్తున్నాడు. వచ్చినప్పుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. ఏంటి ఆ తలాంత్ అనేది నేను చెప్తాను మళ్ళీ. మనలో మనకి ఏం తలాంత్ ఇచ్చాడో నిన్ను నువ్వు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఆ తలాంత్ ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పుడు లెక్క అడుగుతాడు ఆయన. ఇక్కడ మనం చూసినట్టయితే 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి మరి 5 తలాంతులను సంపాదించి దేవుడికి ఇచ్చినప్పుడు, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు దీనంతటి మీద కూడా నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా అనేకమైన పనులు ఆయనకు అప్పచెప్పాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు అలాగే సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రం ఏమంటున్నాడు, అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడవును, పంట కోచుకొని వాడవును, కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెడుతుని. ఎంతమంది దాచిపెట్టున్నారండి తలాంతును? దేవుని యొక్క సువార్తను పంచితే వాళ్ళు కొడతారనో చంపుతారనో భయపడి ఆ హృదయాల్లోనే దాచుకొని బయట పెట్టకుండా, ఎదుటివారికి సువార్తను బోధించకుండా, అమ్మో వాళ్ళు చంపేస్తారని భయపడి సువార్తను మింగేసినటువంటి వాళ్ళు. లేకపోతే కొంతమంది అయితే అమ్మో యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి అని చెప్పి దేవుడికి దూరంగా తలాంతం తీసుకెళ్ళి మట్టిలో బూడ్చిపెట్టి దూరంగా జీవిస్తున్నటువంటి వారు. వీళ్ళందరి గురించి మంచి చేసిన వాళ్ళకి అనేకమైన వాటి మీద నమ్మకంగా దేవుడు ఏర్పాటు చేశాడు. చెడు చేసినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇతన్ని ఎక్కడ పడేయమన్నాడు? నరకం తప్పదు. తీర్పు దినాన్ని ఇవన్నీ జరుగుతున్నాయి. మంచి చేసావా నీకు మేలే జరుగుతుంది. చెడు ప్రవర్తన కలిగి జీవించావా అలాగే నీకు జరుగుతుంది. ఎలాంటి జీవితం జీవిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, క్రియలు ఎలా ఉన్నవి, నీకు మేలు కలగాలని ఆశపడ్డట్లయితే నీ యొక్క ప్రవర్తన ఒకసారి సరిచూసుకోండి. ఇది ఎవరో చెప్పేది కాదు, నీకు నీవు నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా నా ప్రవర్తన ఉన్నది. నేను ఈ క్షణం ఇందాక సిస్టర్ అడిగినప్పుడు పరలోకానికి ఇప్పుడు వెళ్తారంటే అందరు చేతులు ఎత్తారు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది వెళ్తాం? ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకోకుండా, నీలో ఉన్న ప్రవర్తనను మార్చుకోకుండా ఈ క్షణాన్ని కనుక మరణించినట్లయితే మనము చేసినటువంటి క్రియలను బట్టి ఏ తీర్పులోనికి మనం వెళ్తాం? మంచి క్రియలు జరిగించి ఉన్నావా, చెడ్డ క్రియల్లో ఉన్నామా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళగలమో ఒకసారి మిమ్మల్ని మీరు చేతులు ఎత్తండి. ఇప్పుడు నమ్మకంగా నేను వెళ్ళగలను పరలోకానికి అనేటటువంటి వారు ఏ క్షణానైనా మనము
ప్రభువారు అన్నట్లుగా జీవించాలని లేఖనాలు తెలియపరుస్తారు. ఎట్టి పరిస్థితులు ఏ క్షణాన్ని ప్రభువు దినము దొంగ వచ్చినట్లు ఏ సమయాన దొంగ చెప్పొస్తాడా? ఆ దినము తండ్రికే కానీ కుమారుడికి కూడా తెలియదట. చాలామంది డేట్లు నిర్ణయిస్తున్నారు. ఫలానా దినాన్ని ప్రభు వస్తారు, ఫలానా దినాన్ని. ఇదంతా దొంగ బోధకులు, క్రైస్తవులు, అబద్ధ బోధకులు. ఆ మాటలు నమ్మొద్దు. ప్రభువుకే తెలియదండి, యేసు ప్రభుకే తెలియదంట ఆ రోజు ఎప్పుడు వచ్చేది కూడా. తండ్రికే కానీ తనయుడైనను పరిచారకులని దేవదూతలని ఎవరికి కూడా తెలియదంట ఆ దినం ఎప్పుడు వచ్చేది. అలాంటి దినాన్ని డేట్లు నిర్ణయించి ప్రభు దినం వస్తుందని చెప్పి కొంతమంది అబద్ధ బోధకులు చెప్తున్నారు. ఆ మాటలు నమ్మద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. నువ్వు ఎలాంటి క్రియలు జరిగించినా, ఎలాంటి వాటినైనా సరే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 చూడండి. మనకి ఏమేం పని అప్పచెప్పాడు, ఎలాంటి పనులు అప్పచెప్పాడు ఒకసారి చూసుకుందాం. అక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను, ఇంకా అనేక రకాలుగా. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:28 కూడా చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థత వరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని భాషలు మాట్లాడువారిగాను నియమించిన. అందరికీ అన్ని వరాలు ఇచ్చాడు ఆ దేవుడు. ఒక్కొక్కళ్ళకి కొంతమందికి సంఘంలో పరిచర్య చేసేటటువంటి కుర్చీలు వేయటం కావచ్చు, క్లీన్ చేయటం కావచ్చు, ఏదైనా ఇచ్చాడు. కొందరికి ఉపచారం చేసేటటువంటి వరాన్ని ఇచ్చాడు. మరికొందరికి బోధించేటటువంటి ఇచ్చాడు. కొంతమందికి సంఘ కాపరులుగా కొంతమందికి ఇచ్చాడు. ఇక అనేక రకాలైన వరాలు ఒక్కొక్కళ్ళకి వారి శక్తి కొలది చొప్పున దేవుడు అన్నిటిని కూడా ఇచ్చాడు. మరి నీ తలాంతేది? ఏమి ఇచ్చాడు నీకు? కనుగొన్నావు ఎప్పుడైనా? ఏంటి నీ సామర్థ్యం? దేవుడు నీకు ఏ తలాంతనిచ్చాడు ఆయన అడగపోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు అడుగుతాడు, నీకు ఫలానా తలాంతని ఇచ్చాను కదా అని ఎప్పుడైనా గమనించావా? ఇవి ఏం చేసావు? నీకు ఇచ్చినటువంటి తలాంతను ఏం చేసావు? భూమిలో పాతి పెట్టావా, లేక నమ్మకమైనటువంటి వ్యక్తిలాగా దాన్ని రెట్టింపు చేసావా? ఆయన అడగపోతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి తలాంతను ఎలా ఉపయోగించుకున్నా? నువ్వు ఫలింపు చేసావా? ఇక్కడ ఏం ఫలింపు చేయాలి? మనం ఏం ఫలింపు చేయాలి? చూడండి, ఎఫెసీయులకు రాసిన మీద ఇందాక చదువుకున్నాం కదా, 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు. ఇక్కడ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందటం అంటే శరీరము సంఘము, శిరస్సు క్రీస్తు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందటం అంటే సంఘం అభివృద్ధి చెందాలి. సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి మీరు, క్రీస్తు సువార్తను వినినటువంటి మీరు, రక్షణకు మార్గము తెలిసినటువంటి మీరు, పరలోకానికి మార్గాన్ని తెలిసినటువంటి మీరు నశించిపోతున్న వారి చెంతకు వెళ్ళి రక్షణకు మార్గాన్ని వాళ్ళకి తెలియపరిచి సంఘంలోనికి తీసుకురావాలి. అన్న సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మనం విన్నటువంటి వాక్యాన్ని విని ఇక్కడే దాన్ని పూడ్చిపెట్టేయకూడదు. విన్నటువంటి వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. మొదట ఇది సత్యమా అసత్యమా, ఏం చెప్పాడు బోధకుడు, నిజం చెప్పాడా, గ్రంథంలో ఉన్నది చెప్పాడా అని మొదట నెమరు వేసుకోవాలి. బియ్యంలో రాళ్ళుంటే ఏం చేస్తామండి? ఏరేస్తారా? అందులో వండుకొని తింటామా? అసత్య బోధలు అనేకం ఉన్నాయి కాబట్టి మొదట వాక్యాన్ని మీరు చెప్పబడినటువంటి వాక్యము నిజమా అబద్ధమా అని చెప్పి నెమరు వేసుకోవాలి.
ఆ నెమరు వేసుకున్నది సత్యమని గ్రహించినప్పుడు నశించిపోవచ్చున్నటువంటి వారికి, నీ తోటి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్టి వారికి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు, సంఘం అభివృద్ధి చెందినట్లు అట్టి వారికి నీ విన్నటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలియపరిచి, వాళ్ళు అసత్యంలో ఉన్నారు కాబట్టి, దేవుని ఎరగకుండా ఉన్నారు కాబట్టి, నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, అట్టి వారికి కొంచెం కొంచెంగా దేవుని యొక్క స్వార్థను వినిపించు, వారికి సత్యాన్ని తెలియపరచు, దేవుని వైపు నడిపించు. మొదటగా నీ కుటుంబాన్ని చక్కపరుచుకో. ఇంకా కుటుంబంలో చాలామందిని చూసి వస్తుంటే భర్త మందిరానికి వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. ఎవరి పాటికి ఎవరికి వాళ్ళే తలా ఒక దిక్కుగా ఉంటున్నారు. మొదట కుటుంబాన్ని చక్కపరుచుకో. కుటుంబం అంతటిని ఏకతాటి మీదకి తీసుకురావాలి. ఎలా సాధ్యమవుతుంది? ప్రార్థన ద్వారానే సాధ్యం అడుగుద్ది. దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్టయితే ఏది కూడా, ఎంత వాక్యం చెప్తుంది, ఎంతటి తుప్పు పట్టిన కత్తి అయినా సరే రోజు రాయికేసి నోరుతా ఉంటే ఏమవుతుంది? పదన వస్తుంది దానికి. నీ ప్రార్థన విసుకకుండా దేవునికి ఇసుకు పుట్టేటట్టు ప్రార్థన చేయాలి. ఆయనే ఇసుకు పుట్టి నీకు వదిలేస్తాడు, ఓ ఇచ్చాను పో అన్నట్టుగా. విసుకక ప్రార్థన చేయాలి ప్రతి దాని గురించి, నీకు అవసరమైన ప్రతి దాని గురించి. మనం ఈ రోజుల్లో మన ఇంట్లో అవసరమైన వాటికి మాత్రం ఊపిరి ఆడకుండా దేవుడు ఊపిరి తీస్తున్నాం, కానీ రక్షణ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నాను? నా కుటుంబంలో నా భర్తకు రక్షణ లేదు నాయన, నా బిడ్డకు రక్షణ లేదు, నా భర్తకు రక్షణ, నా భార్యకు రక్షణ లేదని చెప్పి ఎంతమందిని ప్రార్థన చేస్తున్నాం? వారిని దేవుని వైపు నడిపించమని ఎంత ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపటికి మన అవసరాల గురించి, నాకు అది లేదు, నాకు ఇది లేదు నాయన, ఉండటానికి ఇల్లు లేదు, దానికి లేదు, స్థలం కావాలి, ఇల్లు కావాలి, మిద్ది కావాలి, పిల్లల చదువులు నాయన పరిస్థితి అర్థం కాకుండా దానికి ఫీజులు కావాలి, ఇవే అడుగుతున్నామా? అవి అడగద్దంటలేదు. వాటితో పాటుగా కుటుంబ రక్షణ, ఇవి భౌతికమైనటువంటి వాటివి, ఆత్మ సంబంధమైన వాటిని, ఇది ముఖ్యము. ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ మనకు ఎంతో ముఖ్యం. మనకి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ ఆ దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని చెప్పి ముగిచ్చేస్తాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఏంటంట ఇక్కడ అన్నీ చెప్పాడు, నీ ఇష్ట ప్రకారం బతుకున్నాయనా, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు అని చెప్పి ఇక్కడ చిన్న ట్విస్ట్ పెట్టాడండి. ఏమని? అయితే ఏంటంట, నిన్ను అడ్డంకులు పెట్టడం లేదు నీ యొక్క జీవితానికి. చాలామంది చెప్తున్నట్టుగా దేవుడి దగ్గరికి వెళ్తే అలా పోవటానికి లేదు, ఇలా రావడానికి లేదని చెప్పి ఎన్నో అడ్డంకులు చెప్తున్నారు. ఇవన్నీ దేవుడు చెప్పట్లేదు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతృష్టిగా ఉండము, యవ్వన కాలమంతా కూడా నీ హృదయము సంతృష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము. ఇందులో ఏది కూడా దేవుడు అడ్డంకులు పెట్టలేదు. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉండాలి చూడండి. వీటన్నిటిని దేవుడు బట్టి అడుగుతున్నాడు, నిన్ను తీర్పులోనికి రాకుండా చూసుకో. ఏంటంట? ఇవన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోనికి రాకుండా, ఆ తీర్పు తీరాన నువ్వు దోషిగా నిలబడకుండా ఉండినట్లు చూసుకో. కాబట్టి ఏ దానికి కూడా అభ్యంతరం చెప్పట్లేదు దేవుడు. ఈ యవ్వన కాలంలో జరిగేటటువంటి చాలామంది అంటున్నాడు, నా వయసు ఎంత, 25 కూడా నిండలేదు, నేను ఇప్పుడు నుంచి ఆడకపోయి నేను ఆడుండేది, ఆ దేవుడి కాడికి పోయి అనేటటువంటి వారు చాలామంది ఉన్నారు. అంటే వెనకటికి ఏదో సామెత చెప్పినట్టుగా ఆ మామిడి కాయ ఉన్నది కదా, చీకి 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 టెంకైనాక తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారా? పండిపోయి టెంకైన తర్వాత తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారా? ఎందుకు పనికిరాని దాన్ని? నీ యవ్వన కాలం అంతా పాపములో నువ్వు నీ పాపాన్ని జుర్రుకొని ఆ వృద్ధాప్యంలో ఎందుకు పనికిరాని సమయంలో అప్పుడు ఆ చర్చి దగ్గరికి వెళ్తే కాలక్షేపం అవుతుందని, లేకపోతే కొన్ని సంఘాల్లో అయితే ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారని వాటికి ఆశపడి ఆ సంఘం దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఆ వృద్ధాప్యంలో.
ఒకసారి జ్ఞాపకం చేసుకో. యవ్వన కాలం ముందు దేవుని కాలి మోయుట నరునికి మేలు. మరి ఎలా ఉన్నది నీ యొక్క ప్రవర్తన చూడండి, ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు. ఈ నీ తలాంతులు, దేవుడు ఇచ్చేటటువంటి తలాంతుల విషయంలో దేవుడు అబ్జెక్షన్ పెట్టట్లేదు. దేవుడు నీకు ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులు నీ ఫలింపు ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఇచ్చిన వరాలు, ఏ వరాలు దేవుడు ఇచ్చాడు, ఆ వరాల్లో నువ్వు ఎంతవరకు సక్సెస్ అయ్యావో, దేవుడు ఇచ్చినటువంటి వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు చెప్పాడు. కొంతమందికి స్వస్థపరిచే వరాలు ఇచ్చాడు, కొంతమందికి ఆ వ్యాధుల్ని ఇచ్చేసేటటువంటి విషయాలు, సంఘంలో అభివృద్ధి చెందేటటువంటి విషయాలు, పరిచారం చేసేటటువంటి విషయాలు, ఏ విషయాల్లో నువ్వు నీకు తలాంతుని దేవుడు ఇచ్చాడు, దాన్ని నువ్వు ఎంతవరకు సక్సెస్ చేయగలిగావు, నీకు ఇచ్చిన తలాంతు నువ్వు ఎంతవరకు సక్సెస్ చేయి. ఎవరి పని కనుక వాళ్ళు సమర్థవంతంగా కనుక దాన్ని చేసినట్లయితే సంఘం ఎంతో అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడున్నటువంటి 20 మంది, 25 మంది, 30 మంది మళ్ళా 50 మందిగా అవుతారు. మనిషికి ఒకళ్ళని తీసుకొచ్చిన, ఒక్క మనిషిని, ఎవరికి వాళ్ళు నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలను రక్షించాలనేటటువంటి సంకల్పాన్ని పెట్టుకొని తలా ఒక్కరిని తీసుకొచ్చినా కూడా ఈ సంఘము పట్టదండి. ఇక్కడున్న వాళ్ళు తలా ఒక్కరిని తీసుకొచ్చినా కూడా ఈ మందిరము చాలదు. ఉండాలి ప్రతి ఒక్కరికి. జీవితంలో నేను ఒక్కరినైనా రక్షించాలి, ఆ పరలోకంలో గొప్ప విందు జరిగించాలి నేను కూడా అనేటటువంటి సంకల్పం మనలో ఉండాలి. ఒక్క ఆత్మనైనా రక్షించాలి నేను అనేటువంటి ఆ దృఢమైనటువంటి నిశ్చయము నీలో ఉండాలి. అట్టి తలాంతును పొందుకోవాలి. కొంతమంది చూస్తున్నాం, తన కుటుంబాన్ని చూసి, తన డబ్బును చూసి అహంకరించేటటువంటి వాళ్ళు. కొంతమంది అయితే అందాన్ని, బలాన్ని చూసి ఉప్పొంగిపోయేవాళ్ళు. తమకున్నటువంటి అందాన్ని బట్టి అందరిలో కల్లా నేనే గొప్ప అనుకొని చెప్పుకొని తిరిగేవాళ్ళు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చూడమ్మ ఒకసారి చెప్తుంది. ఈ అందాన్ని, బలాన్ని గురించి చక్కగా చెబుతున్నాడు అక్కడ. సామెతల గ్రంథము 31:30. అందము మోసకరము, సౌందర్యం అర్థం. కొనియాడబడింది. ఎలా ఉంటే నువ్వు కొనియాడబడతావు? అందంగా ఉంటే కాదు, సౌందర్యంగా ఉంటే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే నువ్వు కొనియాడబడతావు. ఇది దేవునికి కావాల్సింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎంతో ఆయుష్ని ఇచ్చాడు. ఇంతవరకు ఎందుకు జీవించి ఉన్నాడంటే నీ వలన దేవునికి ఏదో ఒక కార్యం జరగాలని ఉన్నది కాబట్టి నీకు చక్కని ఆయుష్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, ఎన్నో సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించాడు. కారణం నువ్వు మార్పు చెందాలని, నీ మార్పు ద్వారా అనేక మందిని రక్షణ వైపు నడిపించాలనేటువంటిది దేవుని సంకల్పం. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నదని తెలియపరుస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22:12 అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఇచ్చటానికి సిద్ధపరిచి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే చేసిన పనికి ప్రతిఫలాన్ని ఇస్తాను ఖచ్చితంగా. సిద్ధపరిచినటువంటి జీతం నా దగ్గర ఉన్నది. జాగ్రత్త. ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా విన్నటువంటి వాక్యం ద్వారా దేవుడు మనకి మేలు చేశాడని మనం ఉప్పొంగిపోయేదానికన్నా దేవుడికి మనమేం చేశాం, దేవునికి కృతజ్ఞతగా మనమేం చేస్తున్నాం. దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎవరు చేయలేనటువంటి సాహసాన్ని దేవుడు చేశాడు మన ఎడల. ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి నీ క్రియలు ఎలా ఉండాలో ఒకసారి నిర్ణయించుకో. దేవునికి ఇష్టానుసారముగా మనం నడుచుకుంటున్నామో లేదో ఒకసారి ఆ తీర్పు దినాన దోషిగా నిలబడకుండా దేవుని యొక్క మంచి నడవడికలో ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇందరితో ముగిస్తాను. వాక్యాన్ని చక్కగా విన్నటువంటి మీకు మరి ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తరపున వందనాలు తెలియపరచుకుంటూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సహోదరుని కుటుంబానికి దేవుడు మరింత దీవెనలు ఇచ్చి మరింత అభివృద్ధిని కలుగు చేయాలని కోరుకుంటూ సమయాన్ని ఇందరితో ముగిస్తూ ఉన్నాను. వాక్యం అందించిన సహోదరులకు దేవుడు ఇంకా ఘనమైన పరిచర్య చేయుటకు తన పనికి వాడుకొనును గాక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ఒక్క మాట, సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 15వ వచనం. బెత్తెమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును,
అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. మనకిచ్చిన పిల్లలకు మనం ఏం వాడాలంట? బెత్తెము గద్దెంపు ఏం చేస్తుందంట? జ్ఞానాన్ని. అయ్యో మా పిల్లడు మా మాట వినడయ్యా, మా పిల్ల మా మాట వినదయ్యా అని చెప్తాం. నువ్వు చిన్నప్పటి నుంచి వాడితే కదా బెత్తం గద్దెంపు. చిన్నప్పటి నుంచి నువ్వు వేస్తే మొక్క వంగదు మానయ్యి. కాబట్టి మనము చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో పిల్లలను పెంచితే వాళ్ళు చక్కగా వస్తారు. ఇప్పుడు రమ్మంటే వాళ్ళు రారు కనుక అట్లా కాకుండా దేవుని సన్నిధికి నడిపించే వారిగా మనము ఏం చేస్తాము? నడిపించాలి. అలా లేకపోతే ఏం జరుగుతుందంట? అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం చేస్తాడంట? చూడండి, ఈ మధ్య మనం విన్నాం కదా భయంకరమైన మరి సంఘటన. ఆడ ముందే పేపర్లో రాసి పెట్టుకొని ఏం చేయాలో పోయి ఆ సమయంలో ఆ అమ్మాయి కాదు ఎవరు వచ్చినా కూడా దానికి సిద్ధపడి రాసుకొని పోయాడు కదండి. కాబట్టి అలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మన పిల్లలు లేక మన పక్కింటి పిల్లలను కూడా మనము గమనించవలసి ఉన్నది. కనుక మనం జాగ్రత్త కలిగి మన ప్రవర్తనను మనము పిల్లల పక్కింటి వారు కూడా ఎలా ఉంటున్నారో కూడా మనము ఒకసారి గ్రహించే మనసు మనకు ఉండాలి. ఆ ఆలోచన మనము కలిగి ఉన్నప్పుడు వాడినప్పుడు జ్ఞానము వస్తుందంట. కాబట్టి అలాగా మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న పరిస్థితులను కూడా మనము కొంచెం గమనించాలి. ఆ పిల్లల మీద మనము అలాంటి బెత్తాన్ని లేక గద్దెంపులను మనము చేసినప్పుడు సమాజాన్ని బాగుపరిచే వారిగా ఉంటాం. అట్లాగా దేవుని పిల్లలుగా మనము ఉందుముగాక. కాబట్టి ఈ మంచి విషయాన్ని దేవుడు మన ఏళ్ళ జరిగించి మంచి సమాజాన్ని మరి అందించే వారిగా దేవుని పిల్లలుగా మనమందరం ఉందుముగాక. మన చుట్టుపక్కల పరిసరాలను కూడా మనం గమనిస్తూ మనం బెత్తాన్ని గద్దెంపుని కూడా వాడవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉందని జ్ఞాపకం చేస్తూ ఈ సమయంలో తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసుని ద్వారా అయా మీరు చేసిన మేళ్లకు అయా నాయన కృతజ్ఞత కలిగి మేమేం చేయాలో, అయా మేము ఎలా నడవాలో, ఏమేమి మేము చేయకూడదో, ఏమేమి చేయాలో కొన్ని విషయాలను మా ప్రభా మేము ఈ నిండుగా మా జీవితాల్లో నాయన మేము సరిచేయబడి మాకు ఇచ్చిన తలాంతులను అయా మేము చక్కగా అయా నాయన మేలుకరమైన వాటికి ఉపయోగించినట్లుగా అయా మేమందరం అలాగా మంచి పనులకు అయా వాటిని మా సాధనాలను మేము సరి చేసుకొని అయా మీ కొరకు బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునే వారిగా మేము ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలు గొప్ప చెప్పుకుంటూ అయా వాక్యం అందించిన దాసులను ఇంకా బలపరిచి ఇంకా నాయన మీ వాక్కులను తన నోట ఉంచి అనేకులను సరిచేయటకు కావాల్సిన జ్ఞానంతో నింపమని అయా విన్న మా హృదయాలు సిద్ధపరచుకొని మేము నాయన సమాజానికి మంచి జరిగించేవారిగా ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలు గొప్ప చెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యేసు ప్రభు నా సొంత రక్షకుడని నమ్మి నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న వారు ఆయన శరీర రక్త మాంసములలో పాలు పంపులు పొందడానికి మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. బాప్తిసం తీసుకున్న వారే ఆయన శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములని కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రసరించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను.
మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయమని చెప్పావు. మీ శరీరాన్ని ఆయన రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పావు. ద్రాక్షరసం పట్టుకొని ఇది నా రక్తం అని చెప్పావు. అనేకుల కొరకు సిందించబడుతున్న పాప క్షమాపణ నిమిత్తమై సిందించబడుతున్న కొత్త నిబంధన రక్తం అని చెప్పావు నాయన. అందులో పాలు పంపులు పొందడానికి యేసు క్రీస్తు ప్రభు నా కొరకు ఆయా శరీరాన్ని మరణానికి అప్పచెప్పాడు. ఆయన పొందిన దెబ్బల చేత రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము నా యొక్క పాపశాపములను కడిగివేస్తుంది. నేను శుద్ధీకరించబడ్డాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, ఆయన మరణంలో పాలు పంపులు పొందాను. ఆయన లేచినట్లుగా నేను పునరుద్ధానంలో ఆ యొక్క పరలోక రాజ్యంలో యుగయుగాలు జీవిస్తాను అని నమ్మి బాప్తిసం పొందిన వారందరి కొరకు నాయన మీరు సిద్ధపరిచిన అయ్యా ఈ బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇందులో నాయన పాలు పంపులు పొందుటకు మాకు అర్హత దయచేయమంటూ యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు, అయినను నన్ను ప్రేమించావు, రక్షించావు, నన్ను పోషించావు, అయినను నన్ను ప్రేమించావు, రక్షించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. నా అతిక్రమములకై నా అపరాధముకై గాయాలు పొందావా, నా దోషము కొరకై ప్రాయశ్చిత్తం వై నలుగా గొట్టబడినావా, నా అతిక్రము కొరకై నా అపరాధముకై గాయాలు పొందావా, నా దోషము కొరకై ప్రాయశ్చిత్తం వై నలుగా గొట్టబడినావా, నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. ఉమ్మిరి నీచులు నీ మోము పైన నా కోసం భరించావా, గృచ్చిరి శిరమున ముండ్ల మకుటాన్ని నా కోసం సహించావా,